సాయి పుట్టినరోజు శుభాకాంక్షలు. సాయి హ్యాపీ బర్త్డే. అన్న హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మాయ. హ్యాపీ బర్త్డే ఫోటో మామ. ఎందుకో చెప్పు. మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవడం టీచర్ పొల్లు కొడుతుంది. హలో ఆల్, ఈరోజు మనందరం మన సాయి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ పాటికే మీ అందరికీ ఆ విషయం అర్థమైపోయి ఉంటుంది. ఇందాక కనిపించిన వారు వారి తల్లిదండ్రులు. సాయి గారు కూచిపూడిలో పుట్టారని అర్థమైపోయింది. సాయి గారు జూన్ 2న పుట్టారని అర్థమైపోయింది. సాయి గారు చాలా అల్లరి పిల్లాడని, అందరూ కంప్లైంట్లు ఎక్కువ చేసేవారు ఆయన అల్లరి గురించి అని కూడా మీకు అర్థమైపోయింది కదా. అయితే మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తామని ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. సాయి గారు 2001లో ఎంసీఏ కంప్లీట్ చేశారు. ఎంసీఏ అవుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగి డిఆర్డిఓ రీసెర్చ్ సెంటర్లో ఈఏ ప్రాజెక్ట్ చేశారు. అదొక గవర్నమెంట్ సెంట్రల్ ప్రాజెక్ట్. అయితే అది చేస్తుండగానే ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, మనకి మంచి మార్క్స్ మంచి పర్సంటేజ్తో పాస్ అయిపోయినంత మాత్రాన మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వలేము. మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో దానికోసమని, కెరీర్లో సెటిల్ అవ్వడం కోసమని .NET కోర్స్ నేర్చుకోవాలి. అదైతే కెరీర్ సెటిల్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అని తెలుసుకుని వాళ్ళ అమ్మా నాన్నగారిని ఒప్పించి ఢిల్లీ వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకున్నారు. నోయిడాలో ఒక చిన్న రూమ్ తీసుకుని అద్దెకి ఆ రూమ్లోనే ఒక 6 నెలలు కోర్స్ నేర్చుకుంటూ, బయట తిండికి ఇబ్బంది పడుతూ, ఉన్న కాస్త డబ్బుల్లోనే అద్దె, ఫుడ్ అన్నిటికీ స్పెండ్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు. నోయిడాలో ఆయన తిన్న తిండేంటి, కడుపు నిండా ఏ రోజు తినలేదు. ఒక్కటే ఒక తందూరి రోటీ, అది నంచుకోవడానికి ఒక పచ్చిమిర్చి. అదొక రోజు తింటే ఒకరోజు ఓన్లీ ఒక పెద్ద గాజర్ తిని ఉండేవారట. ఒక 6 నెలలు నోయిడాలో గడిపారు. కోర్స్ అయిపోయింది. కోర్స్ అయ్యాక నెక్స్ట్ ఉద్యోగ ప్రయత్నాలు చెన్నై వెళ్ళి చేస్తే బెటర్ అని తెలుసుకుని ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు సలహాల మేరకు చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అలా చాలా నెలలు ప్రయత్నం చేయగా చాలా రోజులు అలా ఎదురు చూసి తర్వాత ఇలా కాదు, బెంగళూరు వెళ్తే బెటర్ అనిపించి 2002లో బెంగళూరు వెళ్ళారు ఒక ఫ్రెండ్ దగ్గరికి. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు కదండి. అది అక్షరాల సత్యం చేసిన సాయి గారి ఫ్రెండ్, నువ్వు నాకు ఉండడానికి ఏమీ ఇవ్వక్కర్లేదు, నీ తిండికి మాత్రం నువ్వు పెట్టుకో చాలు అని ఆసరా ఇచ్చారట. అప్పుడు బెంగళూరులో ఉండి ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా iRely అనే ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. జీతం ఎంత అంటారా? 15,000. బాగా కష్టపడిన మనిషికి 15,000 జీతం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి కదా. ఆయన పరిస్థితి కూడా అదే. ఉద్యోగం చేసి ఫస్ట్ మంత్ శాలరీ రాగానే ఎంతో ఆనందంగా, ఎంతో ఇమోషనల్గా వాళ్ళ అమ్మగారికి ఒక చీర, వాళ్ళ నాన్నగారికి ఒక ప్యాంట్ షర్టు, వాళ్ళ చెల్లికి ఒక డ్రెస్ కొన్నారట. BTM లేఅవుట్లో ఉండేవారు. ఆఫీస్ ఏమో శివాజీనగర్, చాలా దూరం. అయినా కూడా ఫ్రెండ్స్తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఏ అలసట లేకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇలా తెలియకుండానే 2005 వచ్చేసింది. 2005లో మార్గమధ్యంలో ఒకరోజు TCS రిక్రూట్మెంట్స్ అని ఒక ఫ్లైయర్ చూశారు. వావ్, TCS రిక్రూట్మెంటా, మనం ట్రై చేస్తే పోలా అనుకుని ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి కెన్ ఐ అప్లై అని అడిగారట. TCS వాళ్ళు అఫ్కోర్స్ మీ రెజ్యూమే ఉంటే మీరు కూడా రావచ్చు అని చెప్పారట. ఇంటర్నెట్ కెఫేకి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెజ్యూమే ప్రింట్అవుట్ తెచ్చి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారట. చక్క మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనకున్న నాలెడ్జ్ తోటి అన్నీ ఆన్సర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఒక వారం 10 రోజుల తర్వాత కాల్ వచ్చింది.
మేము నీకు 4 lakh ప్యాకేజ్ ఇస్తాము, పూణేలో ప్లేస్మెంట్, నీకు ఓకేనా అని. ఏమండి, ఒక చిన్న గదిలోనే 6 నెలలు బతికారు, చేతిలో కొన్నే డబ్బులు పెట్టుకుని. అలాంటి వారికి 4 lakh ప్యాకేజ్ ఇస్తాం, పూణే వెళ్ళు అంటే ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? వేరే చోట కష్టపడుతూ బతకడం తెలిసిన వాడికి ఎక్కడైనా బతకడం వచ్చేస్తుంది. అలా ఆయన టీసీఎస్ ప్రయాణం మొదలెట్టారు. 2005లో టీసీఎస్లో జాయిన్ అయిన సాయి గారు ఇప్పటి వరకు టీసీఎస్లో ఆయన కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ సాయి గారు. హ్యాపీ బర్త్డే సాయి. హాయ్ సాయి, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు? మీ పాటలు బాగా మిస్ అవుతున్నాం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి అన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. విష్ యూ అద్భుతాలు అండ్ ఆనందాలు. హలో అన్న, సాయి పశుపతి అన్న, నమస్కారం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ నేను మీ చైతన్య. మీరు వండితే కూడా తినాలని మాకు ఆశగా ఉంది. అండ్ మీరు చెప్పే డైలాగ్స్ మాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. మీరు చేసే ఆ ఫన్, మీరు చేసే ఆ కమాండింగ్ అంతా గుర్తొస్తూ ఉంటాయన్న. త్వరలోనే మనందరం కలిసి ఎక్కడైనా మంచి సమయం, మీరు తెలుగులో చెప్తే డైలాగ్స్లో మీతో ఇక సూపర్ కదన్న. అందుకని నేను కూడా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. త్వరలోనే మనందరం కలిసి ఒక మంచి ప్లేస్లో కలిసి నీట్గా మంచి గెట్ టుగెదర్ మంచిగా టైం స్పెండ్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం రా సాయి, ఏం సప్పుడు లేదేంద్రా? ఏడున్నావు? కనీసం కాలు కూడా లేదు. నీ బర్త్డే విషెస్ ఎట్లా చెప్పాలని బాగా ఆలోచించిండ్రా. ఏదన్నా కొంచెం వెరైటీ చెప్దాం ఈసారి అని అనుకున్నా. అందుకే కొంచెం తెలుగులో చెప్దాం అనుకుంటున్నా. మనకు తెలుగు రాదు కదా, తెలుసు కదా. చైతన్య లెక్క కవిత్వాలు రాయలేము కదరా మనం. బట్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నా. ఈ విషెస్ నీకోసం ఇన్ తెలుగు. బాయ్, యువర్ ఫ్రెండ్ వినయ్ రేగల్ల. పరిచయాలు చేసే జ్ఞాపకాలెన్నో, జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులెన్నో. నా ఈ చిన్ని జీవితంలో ఎన్ని పరిచయాలున్నా నా కలకాలం తోడుండే స్నేహం నువ్వు. హ్యాపీ బర్త్డే సాయి. ఇలా ఈ కొలీగ్స్ అందరితో చక్కగా టైం స్పెండ్ చేస్తూ, ఆఫీస్లో ఈవెంట్స్ జరిగినప్పుడు పాటలు పాడుతూ, ఆఫీస్లో టీటీ ఆడడం కూడా మొదలెట్టారట. అన్నట్టు మన సాయి గారు చాలా మంచి టీటీ ప్లేయర్. అరేవా అనేలా పాటలు పాడడం, వారేవా అనేలా టీటీ ఆడడం ఆయన స్పెషాలిటీ అయితే, వీటితో పాటు ఇంకో స్పెషాలిటీ అద్భుతంగా వండి పెట్టడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజుకి వండితే సాయిగాడే వండాలరా అని అనుకుంటూ ఉంటారట. ఇవన్నీ ఇలా నడుస్తున్న సమయంలో సాయి గారికి పెళ్ళయింది. హ్యాపీ బర్త్డే మై డియర్ హబ్బీ, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఆల్వేస్ బీ హ్యాపీ. పెళ్ళయి 2 పిల్లలు పుట్టారు. హ్యాపీ బర్త్డే నాన్న, హోప్ యు హ్యావ్ ద బెస్ట్ బర్త్డే ఎవర్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న, ఆల్వేస్ స్టే హ్యాపీ, ఎంజాయ్ యువర్ డే. టీసీఎస్లో చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోకి మారిపోయారు. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్న సమయంలో స్వీడన్ వెళ్ళారు. స్వీడన్లో ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ, ఒక పక్కన హాబీగా పాటలు పాడుకుంటూ, అక్కడ ఉగాది సంబరాల్లో ఆయన గాత్రాన్ని నలుగురికి వినిపించి చెరగని ముద్ర వేసుకున్నారు అందరి మనసుల్లో. ఆయన పాట అంటే మనందరికీ ప్రాణం, ఆయన గొంతు అంటే మనందరికీ ఇష్టం. అలాగే అక్కడ కూడా అందరి మనసుల్లో మంచి చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ రోజుకి ఉగాది సంబరాలు అంటే ఆయన్ని తలుచుకుంటూనే ఉంటారట. అక్కడ స్వీడన్లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత పాటల మీద మమకారంతో స్టార్ మేకర్కి దగ్గరయ్యారు. స్టార్ మేకర్లో చేరిన తర్వాత మనందరికీ దగ్గరయ్యారు. హలో తమ్ము, విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకెన్నెన్నో జరుపుకుంటూ కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అక్క కోకి. హ్యాపీ బర్త్డే ఫ్రమ్ వన్ కూల్ dude to another. Darling,
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాగే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, మీ పాటలతో, సాసాలో చాలా చాలా కాలం అందరినీ అలరిస్తూ, జాబ్లో మంచి గ్రోత్ సంపాదించి, నెదర్లాండ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించి, ఆ తర్వాత కెరియర్లో ఇంకా ఎన్నో మెట్లెక్కి జీవితాంతం హ్యాపీగా ఉండాలని, నా డార్లింగ్గా ఉండాలని మనసారా కోరుకుంటూ విషింగ్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సెలబ్రేట్ వెరీ నైస్లీ. ఇద్దరం ఉన్నట్టు సెలబ్రేట్ చేసుకోండి. కన్ను కొడుతున్నాను కానీ ఈ గ్లాసెస్ వల్ల తెలియటం లేదు కదా. అయినో అదే కూల్నెస్. హ్యాపీ బర్త్డే. హాయ్ సార్. శాసనామధేయ రథానికి సారథిలా, గాన లహరులతో ఉప్పొంగే అంబుదికి వారధిలా నిలిచి, ఎక్కడెక్కడ వారందరినో ఒక కుటుంబంగా మలిచి, ఈ మాటలతో పాటలతో అందరి మనసుల్లోనూ ఉల్లాసాన్ని నింపుతున్న సాయి గారికి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. We wish you a happy and prosperous life ahead. Thank you. హలో సాయన్న, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నీకు. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీ గురించి ఈ సందర్భంగా నాకు మనసులోనే చెప్తాను. గానంలో బాలు, రూపంలో కమలు, అల్లరిలో జంధ్యాల. ఈ 3 ఫ్లేవర్స్, బాలు, కమలు, జంధ్యాల, ఈ 3 ఫ్లేవర్స్ మిక్సీలో వేసి రుబ్బితే ఆ వచ్చే ఫ్లేవరే సాయన్న. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే పాడుతూ, నవ్విస్తూ, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, మా మంచి చెడులు చూస్తూ, పలకరిస్తూ, ఆప్యాయంగా అందరం ఇలాగే మెలగాలని, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇలాగే ఎన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నీ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. హాయ్ సాయి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా నీకు నచ్చిన వాళ్ళతో జరుపుకోవాలని, నువ్వు నీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మలుచుకొని నచ్చిన పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. స్టే బ్లెస్డ్ సాయి. ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే సాయి. ఆ దేవుడి దయ వల్ల నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరి అన్ని విధాలుగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. స్టే బ్లెస్డ్ ఆల్వేస్. హ్యాపీ బర్త్డే సాయి గారు. సెకండ్ హ్యాపీ బర్త్డే. హలో సాయి గారు, హ్యాపీ బర్త్డే అండి. జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ మోర్ టైం హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ అండి. హలో అండి సాయి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఖచ్చితంగా ఎప్పటికైనా మనందరం కలవాలి, అందరం గెట్ టుగెదర్ అవ్వాలి అని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ సాయి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు హ్యాపీగా జరుపుకోవాలి. మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంజాయ్. హే సాయి బ్రో, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాగే ఎప్పుడు పాటలు పాడుతూ అందరినీ నవ్విస్తూ కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. బాయ్. సాయి తమ్ముడు, హాయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా సాయి తమ్ముడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, మంచి అభివృద్ధి పదంలో నడుస్తూ, మంచి మంచి ఫలితాలు అందుకుంటూ, కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆశపడుతూ, మీరు సాసా కుటుంబంలో ఎప్పుడు అల్లరిగా, ఆణిముత్యంగా మంచి మంచి పాటలు పాడుతూ, మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ, ముందుకు నడిపిస్తూ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మీ అక్క. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. ఎంజాయ్ ది డే.
సాయనియా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తుడు 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 దాదా ఏమే వస్తే ధర్ము ఏంటి అన్నట్టు మనం ఎప్పుడుంటాం ఏంటో మళ్ళీ నాకు అసలు తెలియట్లేదు అసలు. బాబోయ్ హ్యాపీ బర్త్డే టు యూ అనియా. హ్యాపీ బర్త్డే అండి సాయి గారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. కీప్ ఎంటర్టైనింగ్ అస్. వి లవ్ యూ. థ్యాంక్ యూ. యువర్ చైతు. నీ మనసున ప్రభవించిన సాసా కుసుమం, నీ ఆప్యాయతలే మాకు అమితానందం. నీవు లేని సాస లేదు సాయి, నువ్వే మా నాయకుడోయి. హ్యాపీ హ్యాపీ బర్త్డే సాయి గారు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఇయర్ అహెడ్. కీప్ షైనింగ్ ఆల్వేస్ ఫ్రమ్ సాసా. హలో సాయి గారు, హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాయి అంకుల్. హ్యాపీ బర్త్డే అంకుల్. లవ్ యూ అండ్ మెనీ మోర్ టు గో. హ్యాపీ బర్త్డే సాయి గారు. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరెప్పుడు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఇలాగే ఉండాలి. మమ్మల్ని అందరినీ నవ్విస్తూ, నాతో ఫైటింగ్ చేస్తూ, మీ అక్కని కవ్విస్తూ ఇలాగే ఉండాలి. అస్సలు ఎప్పుడూ మారకండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్. మన ఈ సాసా జర్నీలో నేను మీకు చాలా కొత్త కొత్త పాటలు ఎలా ఉంటాయో నేర్పించాను. అవి ఎలా పాడాలో మీరు నాకు నేర్పించారు. సో మన జర్నీ ఇలాగే కొనసాగాలి. కొట్టుకుంటూ మాటలు అనుకుంటూ 6 ఏళ్ళు గడిపేశాం. ముందు ముందు కూడా అలాగే ఉందాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇవి మన స్టార్ మేకర్లో కొంతమంది సన్నిహితుల విషెస్. ఆన్ సైట్ మీద నెదర్లాండ్స్ వెళ్ళిన సాయి గారు ప్రస్తుతం ఇప్పుడు అక్కడే ఉన్నారు. గురుగారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకొని ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని అండ్ ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక డైరెక్షన్లో నడిపిస్తూ పర్సనల్గా కూడా ప్రొఫెషనల్గా కూడా చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఫ్రమ్ నా సైడ్ నుంచి. తర్వాత వచ్చి మెర్వి, ఇవాన్, మన నెదర్లాండ్స్ ఫ్రెండ్స్ అండ్ మరియు తైవాన్ ఫ్రెండ్స్ నుంచి మీకు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే.